నా పేరు రాయల్ మధు, అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గము 40వ డివిజను క్లస్టర్ 3 నుంచి మారుతున్నాము. ఈరోజు మహానాడు అంటే మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కృష్ణుడు, విష్ణువు, దుర్యోధనుడు, దేవుడు లాంటి వ్యక్తి. ఆయన మహనీయుడు జయంతి సందర్భంగా ఈరోజు మహానాడు చెప్తాను. మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జరిగే మహానాడు జన సమీకరణతో పలు అంశాలపైన తీర్మానం చేసుకొని ఒక్కో ప్రాంతంలో మహానాడు చేసేవాళ్ళు. ఈరోజు ఇరాన్ యుద్ధం వల్ల డీజిల్ రేటు పెరగడము, మనకు డీజిల్స్ కొరత వల్ల వర్చువల్గా డిజిటల్ మహానాడు ఏర్పాటు చేసుకోవాలని మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు యుగళం రథసారథి మన రాష్ట్రానికి దశ నిర్దేశించే మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర గారికి మేము ఈ మహానాడు స్వాగతం తెలియజేస్తున్నాము. ఈ మహానాడులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పలు అంశాలపైన తీర్మానం చేసుకొని రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని పేదలైతేనేమి, మహిళలైతేనేమి, కర్షకులు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు, పెన్షన్స్ అందరికీ ఒకవైపు సేవ, ఒకవైపు అభివృద్ధి పైన దూసుకెళ్తా ఉంది. పైన నరేంద్ర మోడీ గారు, ఇక్కడ నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెడతా ఉన్నది రాష్ట్రము. కాబట్టి రాబోయే మన మున్సిపాలిటీ ఎలక్షన్లో మన అనంతపురంలో ఇదివరకు 50 డివిజన్లు ఉండేవి, ఇప్పుడు దాన్ని పునర్విభజనలో 62 డివిజన్లకు కేటాయించారు. అందులో 33% 18 దాకా మహిళలకు సీట్లు కేటాయించారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి అపూర్వమైన అఖండమైన మెజార్టీతో గెలిపించి 4 పంచాయతీలు, అదేవిధంగా నగరపాలక సంస్థల జెండా ఎగురవేయాలని తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అనంతపురం అసెంబ్లీ నియోజక ప్రజలకు, ఓటర్లకు తెలియజేస్తున్నాము. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై నారా లోకేష్ బాబు, జై నారా లోకేష్ బాబు, దగ్గుపాటి ప్రసాద్ నాయకత్వం, దగ్గుపాటి ప్రసాద్ నాయకత్వం. అందరికీ నమస్కారాలు. నా పేరు ఎంవి నాయదుల్లా, ఆజాద్ నగర్ 40వ డివిజన్. ఈరోజు మన రహమత్ ఫంక్షన్ హాల్ నందు మహానాడు జరుగుతూ ఉంది. ముందు మన మహానాడు అయితే కడపలో కానీ అన్ని విధాలు చేసుకున్నాం. కేవలం మన నరేంద్ర మోడీ గారు ఒక పిలుపు మేరకు దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి మన అనంతపూర్లో, మన ఆజాద్ నగర్లో రహమత్ ఫంక్షన్లో జరుగుతూ ఉంది. ప్రతి యూనిట్, ప్రతి క్లస్టర్లో, ప్రతి డివిజన్లలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది. దీనికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే సార్ గారికి, మరి మన నగర ప్రజలకి, మన యూనిట్, డివిజన్, క్లస్టర్లకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు 44వ మహానాడు కార్యక్రమం ఈరోజు అనంతపూర్ నందు ఈ 5 క్లస్టర్లో జరగడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక పిలుపు మేర కోసం ఏదైతే ఈరోజు మన ఇండియా క్లిష్ట పరిస్థితిలో ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంధనాన్ని ఆదా చేయడానికి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి, నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ఆ ఆదేశాల మేరకు ఈరోజు ఏ నియోజకవర్గాల్లో క్లస్టర్లో ఈరోజు మా మహానాడు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. మేము ఎక్కడో వేరే జిల్లాలకు వెళ్ళి మహానాడు చేసేవాళ్ళం. ఎందుకంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అనేక విధాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇందాకే చూశారు, ఈ మహానాడుకి, ఈ క్లస్టర్ మహానాడుకి పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వంపై, ఈ తెలుగుదేశం పార్టీపై ఎంత ప్రేమ, అభిమానం చూపిస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు ముందుంటారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.